హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యూపీఎస్సి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ అనేటువంటివి మనకి ఇంపార్టెంట్గా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఎగ్జామినేషన్లో కూడా ఆ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించి కన్వెన్షన్లో మనకి తీర్మానాలు చేశారని చెప్పేసి కూడా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వితిన్ 5 to 10 మినిట్స్లో రివైజ్ చేసే విధంగా చూసుకుందాం ఒకసారి. సో లెట్ స్టార్ట్. సో మనకి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అండ్ అదే విధంగా ప్రోటోకాల్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఏ ఇయర్లో కన్వెన్షన్ తీసుకొచ్చారు అండ్ ఏ ఆర్గనైజేషన్ అనేటువంటిది దానికి హెడ్గా వ్యవహరించింది, లేదా అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనా లేదంటే మల్టీలేటరల్ ఆర్గనైజేషనా లేదంటే ఏదైనా కన్వెన్షనా, ఇట్లా మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ పర్టికులర్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించి చేశారు, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్లో 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో ఇదొక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేనికోసం అంటే చిత్తడి నేలలు అంటాం తెలుగులో. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా వెట్లాండ్స్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి ఈ కన్వెన్షన్ 1971లో తీసుకురావడం జరిగింది. అండ్ భారతదేశంలో ఈ రోజుకి కూడా దాదాపుగా 80కి పైగా వెట్లాండ్స్ అనేటువంటి గుర్తించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఈ విలువైనటువంటి అంటే ఎండేంజర్డ్ స్పీసీస్లో భాగంగా మొక్కల్ని కానివ్వండి, జంతువుల్ని కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. మనకి అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 ఇట్లా కొన్ని లిస్ట్ ఆఫ్ అపెండిక్సెస్లో అంటే ఈ లిస్ట్లో ఏ జంతువులు అయితే లేదా ఏ స్పీసీస్ని అయితే మెన్షన్ చేసి ఉంటారో వాటిని ఎట్టి పరిస్థితులు అపెండిక్స్ 1లో మనకి ఏవైతే స్పీసీస్ మెన్షన్ చేసి ఉంటారో వాటిని ట్రేడ్ చేసేటువంటి ప్రసక్తి లేదు. సో ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ని వ్యాపార నిమిత్తం తరలించడం అనేటువంటిది బ్యాన్ చేయడం జరుగుతుంది. అండ్ బాన్ కన్వెన్షన్ 1979లో తీసుకొచ్చారు, యుఎన్ఈపి అనేటువంటిది ఆర్గనైజేషన్. అండ్ దేనికోసం బాన్ కన్వెన్షన్ అంటే మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసేటువంటి విధంగా ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వెట్లాండ్స్లో ఎక్కువగా కూడా మనకి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ అనేటువంటివి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బర్డ్స్ ఇక్కడ ల్యాండ్ అవుతూ ఉంటాయి. తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది 1987లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక మల్టీలేటరల్ అగ్రిమెంట్ అని చెప్పవచ్చు, మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్. దేనికోసం తీసుకొచ్చారు అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ కోసం, ఓజోన్ లేయర్ డిప్లీషన్ తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్. అంటే ఇదే తోవలో మనకి వియన్నా కన్వెన్షన్ అనేటువంటిది కూడా ఓజోన్ లేయర్కి సంబంధించింది. వియన్నా కన్వెన్షన్ అనేటువంటిది కూడా ఓజోన్ లేయర్కి సంబంధించింది 1988లో తీసుకొచ్చారు. ఇది కూడా మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు. ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ రెండు కూడా మనకి ఓజోన్ లేయర్కి సంబంధించినవే. బసెల్ కన్వెన్షన్ అనేది 1989లో తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు. ఇది దేనికోసం, బసెల్ కన్వెన్షన్ దేనికోసం తీసుకొచ్చారు అంటే హజార్డియస్ వేస్ట్ అండ్ దేర్ డిస్పోజల్. అంటే ప్రాణాంతకరమైనటువంటి వేస్ట్ మెటీరియల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ అనేటువంటిది ఎంత జాగ్రత్తగా చేయాలి అండ్ ఎలా బ్యాన్స్ అనేటువంటి విధించాలి. సో కన్వెన్షన్ ఆన్ కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్. సో ఇతర దేశాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఈ హజార్డియస్ వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా మూవ్ చేయాలి, కంట్రోల్ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సిబిడి అంటాం, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సిబిడి 1992లో తీసుకొచ్చారు, మల్టీలేటరల్ ట్రీటీ ఇది. సో ఇది దేనికి సంబంధించి అంటే బయోలాజికల్ డైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి అంటే పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలని చెప్పేసి కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది, రూల్స్ కూడా నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ యుఎన్ఎఫ్సిసిసి అనేటువంటిది 1992లో తీసుకొచ్చారు. ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అని చెప్పవచ్చు. దేనికోసం తీసుకొచ్చారు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం. సో గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరగడానికి కారణమైనటువంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం, ఈ ఎమిషన్స్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ట్రీటీ అనమాట. సో టు కంబాట్ క్లైమేట్ చేంజ్ త్రూ అడాప్షన్ అండ్ మిటిగేషన్ efforts directed at control of emissions of greenhouse gases, GHGs అంటాం, that cause global warming.
అండ్ అదేవిధంగా రియో ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ అంటాం, లేదంటే ఎర్త్ సమ్మిట్ అంటాం. ఇది 1992లో తీసుకొచ్చారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో భాగంగా. అండ్ ఇది దేనికోసం అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. నౌ యుఎన్సిసిడిలో మనకి కంబాట్ డెజర్టిఫికేషన్ అంటే ఈ యొక్క ఎడారి ప్రాంతాలు ఇంకా ఎక్కువ విస్తరించకుండా వాటిని పరిరక్షించుతూ, అదేవిధంగా ఈ యొక్క ఎడారి ప్రాంతాలని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా సో 1994లో తీసుకొచ్చారు యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాట్ డెజర్టిఫికేషన్. సో ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి క్లైమేటిక్ చేంజెస్లో భాగంగా సెమీ ఎరిడ్ రీజన్స్ కూడా ఎడార్లాగా మారిపోతూ ఉన్నాయి. సో ఎడార్లాగా మారిపోతే ఉపాధి కోల్పోతారు, నివాసాలు కోల్పోతారు, ఆధారం కోల్పోతారు. కాబట్టి డెజర్టిఫికేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం. కియోటో ప్రోటోకాల్ 1997లో UNFCCC తీసుకురావడం జరిగింది. సో ఇది దేనికోసం అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కోసం. ఇక్కడ UNFCCC కూడా ఇందాక కూడా మాట్లాడుకున్నాం, యుఎన్ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడం కోసం. రొట్టెర్డామ్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. 1998లో తీసుకొచ్చారు యునైటెడ్ నేషన్స్ ట్రీటీ. ఇది రొట్టెర్డామ్ కన్వెన్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హజార్డియస్ కెమికల్ అండ్ పెస్టిసైడ్స్ గురించి. సో ఈ యొక్క సర్టెన్ ప్రొసీజర్ అనేటువంటిది హజార్డియస్ కెమికల్స్ విషయంలో అండ్ పెస్టిసైడ్స్ విషయంలో రూపుదిద్దడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్ ఆన్ ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, సో PIC అంటాం, ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రొసీజర్ ఫర్ సర్టెన్ హజార్డియస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఏ కెమికల్స్ పడితే ఆ కెమికల్స్ని మార్కెట్లోకి తీసుకురాకుండా వాటి మీద కొంత లిమిటేషన్స్, కంట్రోల్ అనేటువంటి తీసుకురావడం జరిగింది ఈ కన్వెన్షన్ ద్వారా. అండ్ కార్టజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీకి సంబంధించి ఈ ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. సో CBD పైన అంటే ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ పైన తీసుకొచ్చినటువంటి మొదటి ప్రోటోకాల్గా 2000లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క కాన్సిక్వెన్సెసే భారతదేశంలో కూడా నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. సో ఇంటర్నేషనల్ ఈ యొక్క ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ టు కన్వెన్షన్ ద బయోలాజికల్ డైవర్సిటీ, CBD అంటే బయోలాజికల్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం. అండ్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేటువంటి 2001లో తీసుకురావడం జరిగింది, స్టాక్ హోమ్ కన్వెన్షన్. అండ్ అదేవిధంగా ఇది దేనికోసం, స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటే POPs అంటాం, అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్కి సంబంధించి ఉన్నటువంటి ట్రీటీ ఏంటంటే స్టాక్ హోమ్ కన్వెన్షన్. ఇది ఒక రివిజన్ వీడియోలాగా చూసుకోవాలి. అండ్ UNREDD అంటే యునైటెడ్ నేషన్స్ రిడక్షన్ ఆర్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. సో ఎమిషన్స్ అనేటువంటి తగ్గించడం కోసం అండ్ అదేవిధంగా ఫారెస్ట్రేషన్ పెంచడం కోసం అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ తగ్గించడం కోసం. అటవుల్ని బాగా పెంచినట్టయితే ఆటోమేటిక్గా ఎమిషన్స్ తగ్గిపోతాయి అన్నట్టుగా ఈ కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది. UN-RED అంటాం, 2008లో తీసుకొచ్చారు, యునైటెడ్ నేషన్ ప్రోగ్రామ్ ఆన్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. సో ఇవి తర్వాత మనకి నగోయా ప్రోటోకాల్ 2010లో తీసుకురావడం జరిగింది. నగోయా ప్రోటోకాల్ సెకండ్ ప్రోటోకాల్ ఆన్ CBD మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ నగోయా ప్రోటోకాల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే జెనెటిక్ రిసోర్సెస్ అనేటువంటివి ఈక్వల్గా ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా, అంటే సమాంతరంగా అన్ని దేశాలు కూడా ఈ యొక్క సంపదని పంచుకునే విధంగా జెనెటిక్ రిసోర్సెస్ అనేటువంటి టెక్నాలజీ పరంగా కావచ్చు, రిసోర్సెస్ పరంగా కావచ్చు, అందరూ కూడా ఈక్విటబుల్గా షేర్ చేసుకోవాలి. సో బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ దేర్ యూటిలైజేషన్ టు కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో నగోయా ప్రోటోకాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రిసోర్స్ అండ్ ఈ యొక్క జెనెటిక్ రిసోర్స్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కింద తెలుసుకోవాలి. మీనామాటా కన్వెన్షన్ 2013లో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రీటీగా చెప్పుకుంటాం దీన్ని. దేనికోసం అంటే మెర్క్యూరీ వల్ల కలిగేటువంటి నష్టాల్ని ఇది గుర్తించి మెర్క్యూరీ యూసేజ్ అనేటువంటిది పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా కూడా మనకి తీసుకురావడం జరిగింది. మీనామాటా కన్వెన్షన్ అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ అంటే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఈ థర్మోమీటర్లో కూడా మెర్క్యూరీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఈ యొక్క డెంటల్ అమాల్గమ్, అంటే పళ్ళు మనకి పుచ్చిపోయినప్పుడు కానివ్వండి, డెంటిస్టులు అక్కడ సిమెంట్ పెడుతున్నారు అంటారు, ఆ సిమెంట్లో కూడా మెర్క్యూరీ ఉంటుంది. సో దానివల్ల హెల్త్ కండిషన్స్ బ్యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్యారిస్ క్లైమేట్ డీల్ అనేది చాలా ఫేమస్, 2015లో తీసుకురావడం జరిగింది. UNFCCC అనేటువంటిది దేనికి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అంటే మనకి COP21 అన్న ప్యారిస్ అగ్రిమెంట్ అన్నా కూడా ఒకటే విధంగా అర్థం చేసుకోవాలి.
ఇప్పుడున్నటువంటి 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రైజ్ ఏదైతే అయిందో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి తీసుకెళ్ళాలి. అంటే దాదాపుగా టెంపరేచర్స్ యొక్క లెవెల్స్ని తగ్గించాలి. సో తగ్గించాలంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్లో లేదా ఈ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి. అండ్ అదేవిధంగా ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీస్ని ఉపయోగించుకోవాలన్నట్టుగా. సో కీపింగ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ కీపింగ్ గ్లోబల్ టెంపరేచర్ రైస్ దిస్ వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. అంటే ఇండస్ట్రియల్ సో కాల్డ్ మన గతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు వాతావరణం ఎట్లా అయితే ఉందో ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటారు. అండ్ కిగాలి అగ్రిమెంట్ 2016లో తీసుకురావడం జరిగింది. సో ఈ కిగాలి అగ్రిమెంట్ అనేటువంటిది మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్గా తీసుకొచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క బయోడైవర్సిటీకి సంబంధించి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ వీడియోలో మీరు రివిజన్ పరంగా ఏ ప్రోటోకాల్ ఏ అంశానికి సంబంధించి డిస్క్రిప్షన్ అంటే ఏ ఇయర్లో ఏ ఆర్గనైజేషన్ ఇంతే విధంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒకవేళ క్వశ్చన్ అడిగితే దీని నుంచి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో పీడిఎఫ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఈ క్లాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ దట్ అండ్ బాగా రివైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.